నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. చెడిపోయిన బంధం మళ్ళీ చిగురించాలంటే ఒక మంచి అడుగు చాలు. అందలం ఎక్కిన వాడి కంటే అందరినీ కలుపుకుపోయేవాడే నిజమైన నాయకుడు అంటారు. బంగ్లాదేశ్లో గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న రాజకీయ కల్లోలం ఉద్రిక్తతల తరువాత ఇప్పుడు మళ్ళీ స్నేహగీతం వినిపిస్తోంది. కొత్త ప్రధానిగా పగ్గాలు చేపట్టిన తారిక్ రెహమాన్ భారత్తో ఉన్న విభేదాలను పక్కన పెట్టి సత్సంబంధాల దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా నిలిచిపోయిన వీసా సేవలు పునరుద్ధరించబడ్డాయి. అసలు ఈ మార్పు వెనుక ఉన్న వ్యూహమేంటి? ఇరు దేశాల మధ్య మళ్ళీ పూర్వ వైభవం రాబోతోందా? గత కొద్ది రోజులుగా పొరుగు దేశం బంగ్లాదేశ్లో వీస్తున్న రాజకీయ గాలులు ఇప్పుడు శాంతి దిశగా మలుపు తిరిగాయి. అస్థిరత, అలజడుల మధ్య బాధ్యతలు చేపట్టిన కొత్త ప్రధాని తారిక్ రెహమాన్ భారత్తో ఉన్న విభేదాల గొడవలను కూల్చేసి స్నేహవారధిని నిర్మించేందుకు సిద్ధమయ్యారు. 2 నెలల స్తబ్దత తర్వాత వినిపించిన ఈ తీపి కబురు ఇరు దేశాల ప్రజల్లో కొత్త ఆశలు చిగురింపజేస్తోంది. బంగ్లాదేశ్ రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. విద్యార్థి ఉద్యమాలు, అంతర్గత కల్లోలాల తర్వాత అధికార పీఠాన్ని అధిరోహించిన తారిక్ రెహమాన్ తన విదేశాంగ విధానంలో భారత్కు అగ్రతాంబూలం ఇస్తున్నట్లు సంకేతాలు పంపారు. గత 2 నెలలుగా భారత్ బంగ్లా మధ్య దౌత్యపరమైన చలికాలం నడిచింది. వీసా సేవలు నిలిచిపోవడంతో వేలాది మంది ప్రయాణికులు, విద్యార్థులు, రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చెడిపోయిన బంధాన్ని సరిదిద్దుకోవడానికి మాట కంటే చేత ముఖ్యం. తారిక్ రెహమాన్ సరిగ్గా అదే చేశారు. ఆయన చేసిన ప్రకటన కేవలం వీసా సేవల పునరుద్ధరణ మాత్రమే కాదు, అది భారత్ పట్ల బంగ్లాదేశ్ చూపుతున్న స్నేహ హస్తం. ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన అనతి కాలంలోనే తారిక్ రెహమాన్ అత్యంత సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. భారత్తో సంబంధాలు సజావుగా ఉంటేనే బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థకు, భద్రతకు మేలు జరుగుతుందని ఆయన గుర్తించారు. ఈ నిర్ణయంతో ఢిల్లీ, ఢాకా మధ్య నెలకొన్న మనస్పర్ధల మంచు కరగడం మొదలైంది. భారత్ ఎప్పుడూ నైబర్హుడ్ ఫస్ట్ అనే సూత్రానికి కట్టుబడి ఉంటుంది. బంగ్లాదేశ్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడిన కొత్త ప్రభుత్వం భారత్తో కలిసి నడవాలని నిర్ణయించుకోవటం దక్షిణాసియా రాజకీయాల్లో ఒక గొప్ప పరిణామం. గతంలో ఇరు దేశాల మధ్య ఎన్నో చారిత్రక ఒప్పందాలు జరిగాయి. ఇప్పుడు తారిక్ రెహమాన్ నాయకత్వంలో ఆ బంధం మరిన్ని కొత్త పుంతలు తొక్కే అవకాశం ఉంది. తారిక్ రెహమాన్ తీసుకున్న ఈ నిర్ణయం ఇరు దేశాల మధ్య ఉన్న అపనమ్మకాన్ని తొలగించడానికి మొదటి అడుగు. వీసా సేవలు పునః ప్రారంభం కావడంతో ప్రజల మధ్య సంబంధాలు మెరుగుపడతాయి. ఇది కేవలం ఒక రాజకీయ మార్పు మాత్రమే కాదు, 2 దేశాల మధ్య ఆర్థిక, సామాజిక సమగ్రతకు దారితీసే ఒక నవశకం. బంగ్లాదేశ్లో ఇటీవల చోటు చేసుకున్న రాజకీయ మార్పుల నేపథ్యంలో నిలిచిపోయిన వీసా ప్రక్రియ ఇప్పుడు మళ్లీ పట్టాలెక్కింది. అన్ని విభాగాలకు గ్రీన్ సిగ్నల్. కేవలం అత్యవసర సేవలే కాకుండా టూరిజం, మెడికల్, బిజినెస్ వీసాలను కూడా భారతీయులకు జారీ చేయాలని బంగ్లా సర్కార్ నిర్ణయించింది. ప్రస్తుతానికి ఢిల్లీలోని బంగ్లాదేశ్ హై కమిషన్ పూర్తి స్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించింది. ఢిల్లీలో సేవలు మొదలైనట్టే త్వరలోనే బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని భారత రాయబార కార్యాలయం కూడా బంగ్లా పౌరుల కోసం వీసా సేవలను పునరుద్ధరించనుంది. భారత రాయబార కార్యాలయ అధికారి అనిరుద్ధ దాస్ ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ దౌత్య సంబంధాల బలోపేతానికి ఇది తొలి అడుగు అని పేర్కొన్నారు. 2 దేశాల మధ్య వర్తకం, ముఖ్యంగా వస్త్ర పరిశ్రమ మరియు వైద్య పర్యాటకంపై ఆధారపడిన వేలాది మందికి ఇది పెద్ద ఊరట. బంగ్లాదేశ్ మరియు భారత్ కేవలం భౌగోళిక సరిహద్దులు పంచుకోవటం లేదు, సంస్కృతిని మరియు భావోద్వేగాలను కూడా పంచుకుంటున్నాయి. గత కొన్ని నెలలుగా వీసా నిలిపివేత వల్ల వేలాది మంది వ్యాపారులు, రోగులు ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం 2 దేశాల మధ్య చిక్కుకున్న దౌత్య ముడులను విప్పుతోంది. గత ఏడాది డిసెంబర్ నెల ప్రపంచమంతటా నూతన సంవత్సర వేడుకలకు సిద్ధమవుతుంటే భారత్, బంగ్లాదేశ్ మధ్య మాత్రం దౌత్యపరమైన మంటలు మొదలయ్యాయి. బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోవడం, మహ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం అధికారంలోకి రావడంతో సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. మహ్మద్ యూనస్ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన మొదటి రోజే ఇండియా వ్యతిరేక విధానాలను పరోక్షంగా ప్రోత్సహించడం మొదలుపెట్టింది. అప్పటి వరకు ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యం కాస్త
అనుమానాల లోయగా మారిపోయింది. 3 నెలల క్రితం బంగ్లాదేశ్లో జరిగిన హింసాకాండ నాగరిక ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. అల్పసంఖ్యాక వర్గాలైన హిందువుల ఇల్లు, వ్యాపార సంస్థలు మరియు దేవాలయాలే లక్ష్యంగా దాడులు జరిగాయి. శాంతి భద్రతలు పూర్తిగా విఫలం కావడంతో అక్కడి హిందూ సమాజం ప్రాణభయంతో వణికిపోయింది. ఈ పరిస్థితులను తీవ్రంగా పరిగణించిన భారత ప్రభుత్వం తన పౌరుల మరియు సిబ్బంది భద్రత దృష్ట్యా వీసా సేవలను తాత్కాలికంగా నిలిపివేసింది. ఇది కేవలం రాజకీయ నిర్ణయం కాదు, ప్రాణరక్షణ కోసం తీసుకున్న అనివార్య చర్య. ప్రస్తుత ఉద్రిక్తతలకు ప్రధాన కారణం మాజీ ప్రధాని షేక్ హసీనా. బంగ్లాదేశ్లో నిరసనల సెగలు తట్టుకోలేక ఆమె భారత్లో ఆశ్రయం పొందారు. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం హసీనాను తమకు అప్పగించాలని గట్టిగా డిమాండ్ చేస్తోంది. అయితే అంతర్జాతీయ చట్టాలు మరియు మానవతా దృక్పథం ప్రకారం భారత్ ఈ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. ఈ అప్పగింత డిమాండ్ ఇప్పుడు ఇరు దేశాల మధ్య అతిపెద్ద అడ్డంకిగా మారింది. యూనస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి గత ప్రభుత్వ హయాంలో కుదుర్చుకున్న ఒప్పందాలను పునఃసమీక్షిస్తామని ప్రకటించడం భారత్కు మింగుడు పడటం లేదు. ట్రాన్సిట్ ఒప్పందాలు, విద్యుత్ సరఫరా మరియు వాణిజ్య సంబంధాలపై అనిశ్చితి నెలకొంది. బంగ్లాదేశ్ మీడియాలో, సోషల్ మీడియాలో ఇండియా వ్యతిరేక ప్రచారం ఊపందుకోవడం వెనుక ప్రభుత్వ అండదండలు ఉన్నాయనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. రాజకీయాలు వస్తుంటాయి, పోతుంటాయి, కానీ భౌగోళిక సరిహద్దులు ఎప్పటికీ మారవు. బంగ్లాదేశ్ తన వైఖరిని మార్చుకోకపోతే ఆ ప్రభావం కేవలం దౌత్య సంబంధాల మీద మాత్రమే కాదు, ఆ దేశ ఆర్థిక వ్యవస్థ మీద కూడా తీవ్రంగా పడుతుంది. ఇరు దేశాల మధ్య శాంతి నెలకొనాలని, హిందువుల భద్రతకు భరోసా లభించాలని ప్రపంచం కోరుకుంటోంది. తారిక్ రెహమాన్ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన కేవలం 3 రోజుల్లోనే భారత్ పట్ల సానుకూల నిర్ణయం తీసుకోవడం విశేషం. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి భారత్ తరపున లోక్సభ స్పీకర్ ఓం బిర్లా హాజరై ప్రధాని మోదీ పంపిన ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. బంగ్లాదేశ్ ఎదుర్కొంటున్న ఆర్థిక, రాజకీయ సంక్షోభాల నేపథ్యంలో పొరుగున ఉన్న భారత్ సహకారం ఆ దేశానికి ఎంతో అవసరం. ఈ నేపథ్యంలో వీసా పునరుద్ధరణ అనేది 2 దేశాల మధ్య వ్యాపార, వైద్య మరియు ప్రజల మధ్య సంబంధాలను తిరిగి బలపరుస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏది ఏమైనా ఒక దేశం అభివృద్ధి చెందాలంటే పొరుగు దేశాలతో సత్సంబంధాలు ఉండటం ఎంతో అవసరం. తారిక్ రెహమాన్ తీసుకున్న ఈ నిర్ణయం అటు బంగ్లాదేశ్ ప్రజలకు, ఇటు భారత వ్యాపారులకు పెద్ద ఊరట. భవిష్యత్తులో ఈ స్నేహం మరిన్ని మైలురాళ్లను అధిగమించాలని కోరుకుందాం.